మల్కాజ్గిరి వార్తది. మల్కాజ్గిరిలో కుంటుపడ్డ పరిపాలన సమస్యలతో సతమతమవుతున్న ప్రజల కష్టాలను గాలి కొదిలేసిన ఎమ్మెల్యే కార్పొరేటర్, మెమరండాలకే పరిమితి అయిన ఎమ్మెల్యే, గతంలో మంజూరైన నిధులకు కొబ్బరికాయలు కొడుతున్న కార్పొరేటర్, రోడ్లు చెత్త సమస్యలు దోమల బాధతో తల్లడిల్లుతున్న ప్రజలు పట్టించుకొని ఎమ్మెల్యే కార్పొరేటర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మోహన్ రాజు అంటారు. చూసుకో ఇక్కడ ఏమని అంటారంటే, ఇగో మల్కాజ్గిరిలో కుంటుపడ్డ పరిపాలనట, సమస్యలతో సతమతమవుతున్నట ప్రజలు. ఇక చూసుకో, చెత్త ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. ఇగో చిన్నపిల్లలు ఆడిన ఉయ్యాలు పడిపోయినాయి, ఇగో కొట్టిన కొమ్మలు అక్కడనే ఉన్నాయి, ఇగో చెత్త చేదుకపోయింది మరి. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టిరాను కాంగ్రెస్ నాయకులు, చూద్దాం ఏమంటారు. పనిచేసే నాయకుడిని చేజార్చుకుంటే ప్రజలకే కష్టాలే మిగులుతాయన్న మాటను ముమ్మాటికి నిజం చేస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్లో సీనియర్ నాయకుడు మోహన్ రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రాజు మాట్లాడుతూ, తమ డైనమిక్ లీడర్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లేని లోటు మల్కాజ్గిరి ప్రజలకు స్పష్టంగా అతి కొద్ది సమయంలోనే తెలియవచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు తన కృషితో మల్కాజ్గిరి నియోజకవర్గానికి 1700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేయించి మల్కాజ్గిరిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న మొండి సమస్యలు మౌలాలి కమాన్, ఆనంద్బాగ్ ఆర్యూబీ, ఉత్తమ్ నగర్ ఆర్యూబీతో పాటు మల్కాజ్గిరిలోని కొన్ని డివిజన్లలో వర్షాలకు ఇళ్లల్లోకి నీళ్లు చేరి అస్తమస్తం అవుతున్న తమ జీవితాలకు అండగా నిలిచి బాక్స్ డ్రైనేజీలు ఏర్పాటు చేయించి వారికి అండగా నిలిచారు. గౌతమ్ నగర్ డివిజన్లోని రోడ్లను, బాక్స్ డ్రైనేజీలను పనులతో శాశ్వతంగా పరిష్కారం చేసి ఇందిరానగర్ బస్తీలో గుట్ట మీద ఉన్న ప్రజలకు సైతం నీళ్లు అందివ్వాలని బూస్టర్ పంపులు ఏర్పాటు చేసి నీటి సమస్యను కూడా తీర్చిన ఘనత తమ నాయకుడికి దక్కుతుందని తెలిపారు. తమ నాయకుడు తెచ్చిన నిధులు చేసిన పనులను తామేదో వెలగబెట్టామని, తమ నాయకుడు వేసిన రోడ్లు, బాక్స్ డ్రైనేజీలపై నడుస్తూ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గౌతమ్ నగర్ కార్పొరేటర్ ప్రజలకు తామే ఈ పనులు చేశామని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. ఇదే నిజమైతే గత సంవత్సరం నుండి గౌతమ్ నగర్ డివిజన్తో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని, సదరు విషయంపై ఎప్పుడైనా ఎక్కడికైనా చర్చకు తాము సిద్ధమని, దమ్ముంటే ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గౌతమ్ నగర్ కార్పొరేటర్ తమను బహిరంగ చర్చలకు ఆహ్వానించాలని సవాల్ విసిరారట. చూసుకో ఏమంటారంటే, సో గత మల్కాజ్గిరిలో గతంలో జరిగిన అభివృద్ధి అంతా సో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్లనే జరిగింది. సో 1700 కోట్లు నిధులు మంజూరు చేయించి బాక్స్ డ్రైనేజ్లు, సో వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్లు రాకుండా, సో తర్వాత ఇందిరానగర్లో గుట్టపైన ఉన్న ప్రజలకు కూడా నీళ్ళు అందరికి బూస్టర్ పంపులు ఏర్పాటు చేసి సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు చేస్తే, సో వీళ్ళు సంవత్సరం కాలం నుంచి ఏం పనులు చేస్తలేరు, సో గతంలో జరిగిన పనులనే అవన్నీ మేమే చేసినాము, సో మైనంపల్లి హనుమంతరావు గారు ఏం చేయలేదని చెప్పి సో వాళ్ళు ప్రచారం చేయడము సో విడ్డూరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. సో మీరు చెప్పిన మాట నిజమే అయితే, ఒకవేళ మీరు ఎన్ని నిధులు తెచ్చిరో సంవత్సరం కాలం నుంచి, సో మీరు ఎక్కడికి చర్చలకు పిలిచినా మేము బహిరంగంగా, మీరు ఎక్కడికి పిలిచినా ఎప్పుడు పిలిచినా మేము రానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. గౌతమ్ నగర్లో గత 15 రోజుల నుండి కాలనీలలో చెత్తా చెదారం పేరుకపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గౌతమ్ నగర్ చాచానేరు పార్కులో చెట్ల కొమ్మలు కొట్టేసి అక్కడే వదిలేయడంతో రోజు 200 మంది వాకింగ్కి వచ్చే ప్రజలు పార్కు అందుబాటులో లేకుండా చేసిన ఘనత గౌతమ్ నగర్ కార్పొరేటర్కే దక్కుతుందని అన్నారు. దీంతో పాటు గౌతమ్ నగర్ కాలనీలో ఇందిరానగర్ నగర్లో దోమలు స్వైర విహారం చేస్తున్నా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వాటిని నివారించడానికి ఏమాత్రం కృషి చేయకపోవడం హాస్యాస్పదమని అన్నారు. వాస్తవం అది. సో దోమల బెదడ మాత్రం పిచ్చిగా ఉన్నది. సో ఫాగింగ్కి వచ్చు లేదు, ఆ దోమల నివారణ లేదు. ప్రజలు మొత్తము ఆ దోమల కాటుకి అంత జ్వరం పాలి రోగాల బారిన పడుతున్నారు. మల్కాజ్గిరిలో గంజాయి పేటరైపోతుందని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోవడంతో
పట్టించుకోకపోవడం, పోలీసులతో సమన్వయం చేసుకోకపోవడంతో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి కళాశాలకు వెళ్తున్న విద్యార్థులందరూ ఈ గంజాయి బారిన పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఆ విద్యార్థుల తండ్రిలో వారికి వచ్చిన కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నారని, ఎమ్మెల్యేని కలవాలంటే బోయిన్పల్లికి పోవాలని, కార్పొరేటర్ని కలవాలంటే రోడ్డు మీద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. గత సంవత్సర కాలంగా మల్కాజ్గిరి ప్రజలకు మంచి చేస్తారని ఎమ్మెల్యేకు సమయం ఇచ్చామని, కానీ ఎమ్మెల్యే మల్కాజ్గిరికి నిధులు తేవడంలో విఫలం అవ్వడమే కాకుండా అన్ని శాఖలకు మెమరండాలు ఇస్తూ పత్రికల్లో ప్రకటనలు చేసుకుంటూ ప్రజలకు ఏదో ఒరగబెట్టినట్టు కలరింగ్ ఇవ్వడం పొరపాటుగా మారిందని అన్నారు. మల్కాజ్గిరి ప్రజలు గతంలో తమకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉన్న మైనంపల్లి హనుమంతరావునే మళ్ళీ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రాజ్, పోచయ్య, శ్రీనివాసన్, లక్ష్మణ్, యాదగిరి, గడ్డం నరేష్, దాస్, మణి, రాజు, చక్రవర్తి, గడ్డం రాజశేఖర్, విల్సన్, శ్రీధర్, మార్టిన్ తదితరులు పాల్గొన్నారంట. సో ఇట్లనంట. సో మల్కాజ్గిరిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే తర్వాత గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటరు పట్టించుకుంటలేదని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఓట్లు వేసి సో పని చేయమంటే చేస్తలేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. సో గతంలో జరిగిన అభివృద్ధి అంతా తమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు వల్లే జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తారు. ఓకే, నెక్స్ట్. ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోండి.